ఏడుస్తున్నావా పవిత్ర? నా వల్లే మీరు చనిపోయారని కీర్తితో సహా మిగతా వాళ్ళందరూ అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అరవింద్. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఆడదానికి భర్తే సిరుల పంట అని ఎందుకంటారో మన పెళ్ళయ్యాకే నాకు అర్థమైంది. కొద్ది కాలంలోనే మీరే నా సర్వస్వం అయ్యారు, మీరే నా ప్రాణం అయ్యారు. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని దూరం చేసుకోవాలని కలలో అయినా నేను ఆలోచిస్తాను అరవింద్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసావా? నా మీద నువ్వెంత ప్రాణం పెట్టుకున్నావో నాకు తెలుసు పవిత్ర. నువ్వంటే నాకు అదే ప్రేమ. అలాగే నాన్నకి సీతమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. ఇక ఆది గురించి చెప్పే పనే లేదు. నీ సంతోషం కోసం ఏమైనా చేసేంత స్నేహం వాడిది. నువ్వు మా గురించి ఆలోచించాలి కానీ ఎవరో అన్న మాటలు మనసులో పెట్టుకుని బాధపడకూడదు. నువ్వొక్కదానివి మనసు కష్టపెట్టుకుంటే అది మా అందరి మనసుల్ని కలిచివేస్తుంది. నేను కూడా పట్టించుకోకూడదనే అనుకుంటున్నాను అరవింద్. ఏ నిందనైనా నేను తట్టుకోగలుగుతాను కానీ దాన్ని నీకు ముడి పెట్టడమే భరించలేకపోతున్నాను. భరించక తప్పదు పవిత్ర. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. నింద అనేది వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల క్యూలో నిలబడ్డం లాంటిది. జనాల తోపులాట గురించి పట్టించుకుంటే మనసుకి చిరాగ్గా ఉంటుంది. తర్వాత జరిగే స్వామివారి దర్శనాన్నే మైండ్లో పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది.